ఓపెనింగ్ సీన్లో చంద్రకాంత్ అనే ఎస్పీని చూపిస్తారు. ఉదయాన్నే కాఫీ తాగుతుండగా అతనికి ఒక ఫోన్ వస్తుంది. ఆదినారాయణ అనే వ్యక్తి చంద్రకాంత్ గారిని ఇంటర్వ్యూ చేయాలని పర్మిషన్ అడుగుతాడు. తను బిజీగా ఉన్నానని, ఏదో క్రైమ్ స్టోరీ రాస్తున్నానని చెప్తాడు. 10 నిమిషాలైనా టైం ఇవ్వండి అని ఇంటర్వ్యూ తీసుకుంటానని బ్రతిమలాడతాడు. ఆ తర్వాత ఒప్పుకుంటాడు. ఈ ఆదినారాయణని సాంబశివరావు అని చంద్రకాంత్ ఫ్రెండ్ పంపించి ఉంటాడు. ఆ తర్వాత తన భార్య కూడా, ఇంతవరకు మీరు చూసిన క్రైమ్ కేసులను ఎవరితో ఒకరితో చెప్పుకుంటే కానీ మీ మనసులో భారం దిగదని తన భార్య చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇంటర్వ్యూ సీన్. చంద్రకాంత్ని పరిచయం చేస్తూ తన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టు వివరిస్తూ వీడియో స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత, ఇంతవరకు మీరు చూసిన కేసుల్లో భయంకరమైన కేసులు ఏవైనా ఉన్నాయా అని అడుగుతాడు. చాలానే ఉన్నాయని, కానీ అందులో ఒక విచిత్రమైన కేసు గురించి చెప్తానని స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి ఫోన్ వచ్చిందని పోలీస్ టీం అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ఆమెను ఎంక్వైరీ చేస్తారు. ఆమె ఏడుస్తూ ఏమీ చెప్పలేకుండా ఉంటుంది. ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి ఏం జరిగిందో చెప్పమని ఇన్స్పెక్టర్ సారిక అడుగుతుంది. అప్పుడు ఆమె వాళ్ళ కుటుంబం గురించి చెప్పడం మొదలు పెడుతుంది. తనకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నాడని, తన భర్త, పిల్లలతోటి సంతోషంగా ఉన్నామని చెప్తుంది. మా మధ్య ఎటువంటి గొడవలు లేవని, పిల్లలతో ఎప్పుడూ హ్యాపీగా సరదాగా గడిపేవాళ్ళమని, ఒకరోజు వీళ్ళంతా పిక్నిక్ వెళ్ళొచ్చి సంతోషంగా ఉన్న సమయంలో పిల్లలు రాఖీ అనే కుక్కతోటి ఆడుకుంటూ ఉంటారు. అది వాళ్ళు పెంచుకున్న కుక్కే అయినా కూడా ఆ పిల్లలిద్దరినీ కరిచి ఉంటుంది. దాంతో వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఇంజెక్షన్ చేసి కుక్కకి ర్యాబీస్ లేకపోతే నేను టెస్ట్ చేసి చెప్తాను అని చెప్తాడు. ఆ తర్వాత కుక్కకి దూరంగా ఉంచమంటే ఆ పిల్లలు ఆ కుక్కనే కావాలని అంటారు. దాంతో సరేనని ఒప్పించి ఇంటికి తీసుకొని వస్తారు. ఇప్పుడు ఆ కుక్క ఎక్కడుంది అని అడుగుతూ ఉండగానే మరో పోలీస్ ఆఫీసర్ వచ్చి సారికని తీసుకెళ్తాడు. అక్కడ కుక్క శవాన్ని చూపిస్తాడు. ఎలా జరిగిందని అడిగితే, సెర్చ్ చేస్తూ ఉంటే ఇక్కడ పూడ్చిపెట్టారని, దాని మీద కత్తిపోట్లు ఉన్నాయని, ఎవరో చాలాసార్లు పొడిచి చంపేశారని చెప్తాడు. ఆ విషయం ఆమెను అడిగితే, తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన రోజు పిల్లలు ఏడుస్తూ రాఖీ లేదని చెప్పారని, ఎలా అని అడిగితే వీధి కుక్కలు అటాక్ చేశాయని చెప్పారని చెప్తాడు. వెంటనే సారిక సీసీటీవీ ఫుటేజ్ చూడాలని అడుగుతుంది. చూపిస్తానని లోపలికి వెళ్ళగానే చెక్ చేస్తారు. కానీ ఆ రోజు కుక్క చనిపోయిన రోజు ఎటువంటి వీడియోస్ ఉండవు, అన్నీ డిలీట్ చేసి ఉంటాయి. అతను కుక్కను చంపిన విషయం ఎవరికీ తెలియకూడదని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసి ఉంటాడని సైబర్ క్రైమ్కి ఫోన్ చేసి వీడియోస్ రికవరీ చేయమని చెప్తుంది. సైబర్ క్రైమ్ నుంచి వీడియోస్ రికవర్ అయ్యాయని ఫోన్ వస్తుంది. వెంటనే అక్కడికి వెళ్ళి సారిక వీడియోస్ చూస్తుంది. జరిగిందంతా చూస్తూ ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే రాఖీతో ఆడుకుంటామని చెప్పి వెళ్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో వాళ్ళ నాన్న వచ్చి చూసేసరికి రాఖీ పడిపోయి ఉంటుంది. పిల్లలేమో ఏడుస్తూ ఉంటారు. ఏం జరిగిందని అడిగితే ఎవరో చంపేశారని చెప్తారు. అక్కడంతా చూసి వాళ్ళ నాన్న ఆ పిల్లల్ని ఫ్రెష్ అవ్వమని, ఆ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయమని చెప్పి లోపలికి పంపిస్తాడు. ఆ చుట్టుపక్కల అంతా చూస్తే 2 కత్తులు కనపడతాయి. ఆ తర్వాత సీసీ కెమెరా చూసి వెంటనే సీసీ కెమెరా చూడటానికి వెళ్తాడు. పిల్లలు వచ్చిన దగ్గర నుంచి రాఖీ దగ్గరికి వెళ్ళేంత వరకు చూస్తూ ఉంటాడు. పిల్లలు రాఖీ దగ్గరకు వెళ్ళగానే అది గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటుంది. వీళ్ళు ఆడుకోవడానికి ట్రై చేస్తే అది కరిచేస్తుంది. అది పిల్లల్ని దగ్గరికి రానివ్వకుండా ఉంటుంది. వీళ్ళు మాత్రం రాఖీతో ఆడుకోవాలని ట్రై చేస్తూనే ఉంటారు. కానీ అది మళ్ళీ కరిచేసరికి ఈ పిల్లలు కోపంగా ఉంటారు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి ఆ కుక్కని పొడిచి చంపేస్తారు. ఇదంతా వాళ్ళ నాన్న సీసీ కెమెరాలో చూస్తాడు. చిన్న పిల్లలు కుక్కని చంపడం ఏంటి అని ఆదినారాయణ చంద్రకాంత్ని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందని అడుగుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో, ఈ విషయం మీకు తెలియదా అని అడిగితే
మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నవీన పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపిస్తుంది. ఆ తర్వాత తన భర్తను టిఫిన్ చేయమంటే కాఫీ కావాలని అడుగుతాడు. వెంటనే కాఫీ తీసుకురావడానికి వంట రూమ్లోకి వెళ్తుంది. వంట రూమ్లోకి వెళ్ళగానే చెస్ట్ పెయిన్గా అనిపిస్తుంది. అయినా పట్టించుకోకుండా కాఫీ పెడుతూ ఉంటుంది. ఆ పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. గట్టిగా అరిచి కింద పడిపోతుంది. ఆ అరుపు విన్న గౌతమ్ వెంటనే లోపలికి వెళ్ళి చూస్తాడు. తను కంగారు పడుతూనే అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్స్ చెక్ చేసి అది హార్ట్ అటాక్ అని చెప్తారు. ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్ ఏంటని గౌతమ్ అడిగితే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే వస్తున్నాయి, ఇది కామన్ అయిపోయిందని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. వెళ్ళే ముందు డాక్టర్ని చూడొచ్చా అని అడిగి లోపలికి వెళ్తాడు గౌతమ్. మీకు హార్ట్ అటాక్ ఉంది కాబట్టి ఈ విషయం చెప్పకుండా దాచి ఉండొచ్చని అంటుంది సారిక. ఆ తర్వాత మరో ఎస్ఐ వచ్చి లాన్లో బ్లడ్ మార్క్స్ కనిపించాయని, ఇది హ్యూమన్ బ్లడ్ అని చెప్తారు. ఇక్కడికి ఎలా వచ్చిందని సారిక నవీనను అడుగుతుంది. కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. పిల్లల తండ్రి గౌతమ్ పిల్లలు నిద్రపోతుండగా వచ్చి వాళ్ళని లేపి వాళ్ళకేదో సర్ప్రైజ్ అని చెప్పి బయటికి తీసుకొని వెళ్తాడు. బయటికి వెళ్ళాక స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చి నిలబెడతాడు. ఇక్కడేం సర్ప్రైజ్ ఉందని అడిగితే ఏమీ చెప్పకుండా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. పిల్లలేమో అతన్ని కళ్ళ తుడుస్తూ బాధపడకు, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని అంటూ ఉంటారు. గౌతమ్ ఏమో పిల్లల్ని చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఏమీ చెప్పకుండా మళ్ళీ లేచి వెనక్కి తిరిగి పిల్లలిద్దరిని పట్టుకొని నీళ్ళలోకి తోసేస్తాడు. పిల్లలిద్దరూ నీళ్ళలో పడి అరుస్తూ ఉండగా పిల్లల తల్లి నవీనకి మెలకు వస్తుంది. వెంటనే పరుగున బయటికి వస్తుంది. పిల్లల్ని కాపాడడానికి వెళ్తే గౌతమ్ అడ్డుకుంటూ ఉంటాడు. గౌతమ్ని తోసేసి పిల్లల్ని కాపాడి బయటికి తీసుకుని వస్తుంది. కానీ గౌతమ్ మాత్రం ఏమీ ఆలోచించకుండా సైలెంట్గా వచ్చి బయట తెచ్చిన పిల్లల్ని మళ్ళీ తీసి స్విమ్మింగ్ పూల్లో వేస్తాడు. దాంతో కోపంతో నవీన గౌతమ్ని కొడుతుంది. కానీ గౌతమ్ నవీనని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకుంటాడు. పిల్లలేమో నీళ్ళలోనే మునిగిపోయి చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత నవీనని వదిలేస్తాడు. నవీన కళ్ళు తిరిగి పడిపోతుంది. కన్న తండ్రి పిల్లల్ని చంపేశాడా అని ఆశ్చర్యపోతాడు ఆదినారాయణ. ఈ కష్టం ఎవరికీ రాకూడదంటూ నవీనను ఓదారుస్తూ ఉంటుంది సారిక. స్పృహ తప్పి పడిపోయిన నవీన లేచి చూసేసరికి గౌతమ్తో పాటు పిల్లల డెడ్ బాడీస్ కూడా లేవని చెప్పిందని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసినట్టు చంద్రకాంత్ ఆదినారాయణతో చెప్తాడు. పిల్లల బాడీస్ తీసుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడని నవీన చెప్పేది నిజమా అబద్ధమా తెలుసుకోవాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడాలని సీసీటీవీ ఫుటేజ్ చూడటానికి వెళ్తుంది. అక్కడేమో సీసీ కెమెరా ఆఫ్ చేసి ఉన్నాయని చెప్తాడు. తను పిల్లల్ని చంపిన విషయం ఎవరికి తెలియకూడదని ఇలా చేసి ఉంటాడని అనుకుంటుంది. అప్పుడే ఫోన్ వస్తుంది, గౌతమ్ కార్ దొరికిందని. ఆ కార్ని చెక్ చేస్తూ ఉంటారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు. డ్రైవర్ సీట్ పక్కన ఉన్న సీట్లో రక్తపు మరకలు ఉంటాయి. అది చూసి గౌతమ్ ఇక్కడ కూర్చుని ఉంటే అవతల వైపు మరో వ్యక్తి ఉంటాడు, అతను ఎవరో కనుక్కోవాలి, మొత్తం ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీయండి అని చెప్తుంది. అతను ఎవరో తెలిస్తే కానీ ఏం జరిగిందో తెలియదు అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో సారిక దగ్గరికి మరో ఆఫీసర్ వచ్చి లాన్లో ఉన్న బ్లడ్ మార్క్స్, కార్లో ఉన్న బ్లడ్ మార్క్స్ ఒకరివేనని, అది గౌతమ్ అని చెప్తాడు. అది విన్న సారిక అయితే మనం ఊహించిందే నిజం అన్నమాట అని ఏదో మాట్లాడుకుంటారు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి మరో ఆఫీసర్ వస్తాడు. కారులోని స్టీరింగ్ మీద గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయని చెప్తాడు. అయితే ఆ వ్యక్తి ముందుగానే ఊహించి గ్లౌస్ వేసుకుని నడిపి ఉంటాడని అంటుంది సారిక. అదే విషయం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారని చెప్తాడు. అప్పుడే సారికకి ఎవరో ఫోన్ చేసి గౌతమ్ సైకియాట్రిస్ట్ని కలిసేవాడని చెప్తారు. అయితే తనకేదో ప్రాబ్లం ఉండబట్టే పిల్లల్ని చంపాడని అంటాడు ఆదినారాయణ. కాదని చెప్తాడు.
చంద్రకాంత్. గౌతమ్కి ఎటువంటి సైకలాజికల్ ప్రాబ్లం లేకపోయినా పిల్లల్ని ఎందుకు చంపాడు, అసలు ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.